వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్. ఇంతకుముందు అంటే మన పూర్వకాలంలో యాక్చువల్లీ ఏజ్ రిలేటెడ్‌ని బట్టి ఐసైట్ ప్రాబ్లమ్ ఉండేదండి. అంటే ఐసైట్ తగ్గుకుంటూ వచ్చేది. ఇప్పుడు చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి కామన్ అయిపోయింది. సో, ఇలాంటి చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఇలా ఎందుకు అవుతుంది? అంటే ఈ ఐసైట్ ప్రాబ్లమ్‌ని ఎలా రివర్స్ చేసుకోవచ్చు? ఈ విషయాల గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు. ఎండీ ఆయుర్వేద డాక్టర్ శివకుమార్ గారు. అసలుకు ఈ ఐసైట్ ప్రాబ్లమ్‌ని ఎలా రివర్స్ చేసుకోవచ్చు? ఆ హోమ్ రెమెడీ ఏంటో మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఒకప్పుడు ఏజ్ రిలేట్‌ని బట్టి అంటే 50 ఇయర్స్, 60 ఇయర్స్ తర్వాత ఐసైట్ ప్రాబ్లమ్ చూసేవాళ్ళం. యెస్. ఇప్పుడు పుట్టిన పిల్లలప్పటి నుంచి ప్రతి ఒక్కరికి కామన్ అయిపోయింది ఐసైట్ ప్రాబ్లమ్. అంటే వాళ్ళకి వెంటనే స్పెట్స్ కూడా యెస్ వచ్చేస్తున్నాయి. అండి. సో, ఈ ప్రాబ్లమ్ రావడానికి గల రీజన్స్ ఏంటంటే సార్? ముఖ్యంగా ఈ నేత్ర వ్యాధులు అనేది ఆయుర్వేదంలో చక్కగా వర్ణించబడ్డాయి. అష్టాంగ ఆయుర్వేదం అంటారు. కాయ, బాల, గ్రహోర్ధ్వాంగ, శల్య, దంష్ట్ర, జరా, వృషేహి. దాంట్లో ఊర్ధ్వాంగ. ఊర్ధ్వాంగ అంటే అబౌవ్ క్లావికిల్ వచ్చే ప్రాబ్లమ్స్ అంతా కూడా శాలక్య తంత్రం అంటారు. దాంట్లో మన ఋషులు చక్కగా ఇయర్, నోస్, థ్రోట్ అండ్ ఆప్థమాలజీ, డెంటల్ దీనిలన్నీ ఆ భాగంలో వర్ణించడం జరిగింది. ఓకే సార్. దాంట్లో నేత్ర వ్యాధులు అనేది సపరేట్ పార్ట్ అది. ఓకే సార్. అసలు నేత్ర వ్యాధులు ఎందుకు వస్తాయి, దాని పథ్యాలేంటి, అపథ్యాలేంటి, దానిలో ఉన్న టైప్స్, క్లాసిఫికేషన్స్ ఏంటి అనేవి మనకి ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ నేటి జీవనశైలి వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు అంతా కంప్యూటర్ యుగం. మనకు తెలియదు ఏముంది, చిన్నపిల్లలు కూడా ఇప్పుడు అంతా వితౌట్ నోట్బుక్సే క్లాసులో డిజిటల్ వచ్చాయి. సిస్టమ్ వర్క్ ఎక్కువ ఉంటుంది, ల్యాప్టాప్స్, ట్యాబ్స్. మినిమం ఐ ఎక్సర్సైజ్ కానీ, కంటి విరేగించే ప్రివెన్షన్ కానీ ఏమాత్రం ఆలోచించే ఓపిక లేదు, సమయము లేదు. ఓకే సార్. ముఖ్యంగా నేత్రవ్యాధులు రాకుండా నయనేంద్రియం ప్రధానం అన్నారు యాక్చువల్గా ఓకే సార్. సెన్సరీ ఆర్గాన్స్లో. ముఖ్యంగా నేత్రం వచ్చేసి పంచమహాభూతాల్లో తేజో అంటే ఎక్కువ అగ్ని యొక్క శక్తి ఉంటుంది. దాన్ని ఎంత కంట్రోల్ లేకుంటే గిన మనకు దృష్టిగత వ్యాధులు వస్తాయని శాస్త్రంలో చెప్పబడింది. యాక్చువల్గా దృష్టిగత వ్యాధుల్లో నేత్రానికి కంట్రోల్ చేసుకోవాలంటే నెయ్యి అనేది విరుగుడు మంచిదన్నమాట. ఓకే సార్. అది లోపలికి తీసుకోవడం కానీ, ట్రీట్మెంట్స్ కానీ, ఓకే సార్. దానిలో కూడా గోఘృతం శ్రేష్టం అన్నారు. ఓకే సార్. ఆ గోఘృతాన్ని కొన్ని మూలికలతో, ముఖ్యంగా త్రిఫలా చూర్ణము, ఓకే సార్. అతిమధురము, వీటన్నింటిలో కాంబినేషన్స్ కొన్ని మందులు తయారు చేయబడతాయి. ఓకే సార్. దాన్ని మనం ఇంటర్నల్ కానీ ప్లస్ ఎక్స్టర్నల్ థెరపీస్ కూడా ఉంటాయి. ప్రస్తుతానికి మనం హోమ్ రెమెడీ ఒకటి చూద్దాము. ఓకే సార్. ఇందులో మనం ఏమేమి ఐటమ్స్ వాడతాం సార్ హోమ్ రెమెడీలో? ఇది వచ్చేసి త్రిఫలా చూర్ణం అండి, అందరికి తెలిసింది ఇది. ఓకే సార్. ఉసిరికాయ, కరక్కాయ, తానిక్కాయ. ఓకే సార్. ఇది ఎస్టి మధు. ఓకే సార్. అతి మధురం అంటారు. ఓకే సార్. అతి మధురం అంటే ఎస్టి మధు అనేది దీన్ని ఆయుర్వేదం చాలా చక్కగా వర్ణించారు. ఎస్టి మధు చక్షుష, వృష్య, కేశ, కంఠ్య, వ్రణరోపణీయనాం అన్నారు. ఓకే సార్. చక్షుష అంటే గుడ్ ఫర్ ఐస్, ఫస్ట్ ఓకే సార్. చక్కగా చెప్పారు. ఓకే సార్. ప్లస్ కంఠ్య, థ్రోట్ ప్రాబ్లమ్స్లో వ్రణం, దీన్ని మరిగించి నీ కషాయం లాగితే వ్రణాలు కూడా హీల్ అవుతాయి. ఓకే సార్. అది కడుపులో వ్రణం కావచ్చు, ఎక్స్టర్నల్ అల్సర్స్ కావచ్చు. ఓకే సార్. ప్లస్ రసాయనం ఓకే సార్. నిత్యం దీన్ని తీసుకోవడం. దీని పేరే అతి మధురం. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు టేస్ట్ కూడా చూడొచ్చు. ఇది పటిక, స్ఫటికం అంటారు. మామూలుగా మన కంజక్టివైటిస్ అవి వచ్చినప్పుడు దీన్ని మరిగించి మనం దీంతో దారలాగా నీరు కడగడం వల్ల కళ్ళు ఎరుపుదనము, కళ్ళ ఇవన్నీ తగ్గుతాయి. ప్లస్ ప్రక్షాళన అంటే నేత్రం మనం బయట రోజు ట్రాఫిక్లో ఎక్కడంటే అక్కడ తిరిగి వస్తుంటాం కదా, మలనాలు ఏర్పడుతుంది. మామూలు నీళ్ళతో కడుక్కున్నాక దీన్ని నిత్యం ఓపుకున్నప్పుడు ఈ మూడిటి ద్వారా మనం త్రిఫల, అతిమధురం సమాన భాగాలు తీసుకొని ఓకే సార్. 5 గ్రామ్స్ త్రిఫల, 5 గ్రామ్స్ అతిమధురం. మధురం. ఇది ఒక 2 to 2.5 గ్రామ్స్ వరకు ఓకే సార్. మెత్తగా క్రష్గా పౌడర్ చేసేసి ఓకే సార్. సేమ్ 150 ml ఇది చేసి ఒక 75 ml వరకు మనం కషాయంలాగా చేసుకొని రోజు దారలాగా కడుక్కోవడం వల్ల నేత్రాలను ప్రక్షాళన చేసుకోవచ్చు. ఓకే కంట్లో ఉన్న తేజోభూతాన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఓకే సార్. ఇదే మెడిసిన్స్ను ఫర్ ఎగ్జాంపుల్ ఉత్త త్రిఫలా చూర్ణం, అతిమధురం ఉంది. ఈ పౌడర్ కొద్దిగా ఇంట్లో ఘృతం, ఆవు నెయ్యి, కొద్ది తేనె ఉంటుంది. ఇవన్నీ కలిపి రోజు పాలలో కలిపి రోజు ఒక అర్ధ చెంచా ఉదయము, సాయంత్రం. ఓకే సార్. ఫర్ ఎగ్జాంపుల్ అర్ధ చెంచా ఆవు నెయ్యి, తేనె ఒక పావు చెంచా. ఓకే సార్. ఇది 2.5 గ్రామ్స్, ఇది 2.5 గ్రామ్స్. ఓకే సార్. చక్కగా మిక్స్ చేసేసి పరగడుపున కానీ, సాయంత్రం కానీ గోరువెచ్చ పాలు తీసుకొని ఒక 15 నిమిషాల వరకు ఏం తీసుకోకూడదు. అలా తీసుకోవడం వల్ల కూడా సైట్ అనేది మనం మెయింటైన్ చేయొచ్చు. ఓకే సార్. పిల్లల్లో ముఖ్యంగా మనం చిన్నపిల్లల నుంచే చూస్తుంటాం, భూతద్దాలు వాడడం అలా సైట్ పెరుగుతూనే ఉంటుంది. Yes, sir. తర్వాత వాళ్ళు కాంటాక్ట్ లెన్స్ అని, లాసిక్ సర్జరీ అని వెళ్తుంటారు. Yes, sir. సక్సెస్ రేట్ తక్కువ. చక్కటి గృహ చికిత్సలు ప్లస్ మందులు కూడా ఈ హోమ్ రెమెడీస్ అయితే ఆ చిన్న పిల్లలకు కూడా సైట్ రివర్స్ చేసుకోవచ్చు. రివర్స్ చేసుకోవచ్చు.
ఈ రివర్స్ చేసుకోవడంలో భాగంలో ఈ దీంతో పాటు ఆయుర్వేదం చక్కటి మందులు చెప్పారు. ఓకే సార్. సప్తామృత లోహం అని టాబ్లెట్స్ ఉంటాయి, రోజు ఉదయం రాత్రి ఒకటి తీసుకోవడం. త్రిఫలాఘృతం, ఓకే సార్. దాన్ని రోజు వేడి పాలలో కలిపి తీసుకోవడం. ఓకే సార్. నెక్స్ట్ మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు కనీసం హాఫ్ అన్ అవర్కి ఒకసారి రెస్ట్ ఇవ్వడము. నెక్స్ట్ యోగాలో త్రాటకం అని ఒక ఎక్సర్సైజ్ చెప్పారు. ఓకే సార్. మనం క్యాండిల్ లాంటిది వెలిగించుకొని 1 మీటర్ దూరంలో పెట్టి దాన్ని రోజు ఎక్సర్సైజ్ చేయడం. ఓకే. కళ్ళు బాగా స్ట్రెయిన్ కావడం వల్ల సర్క్యులేషన్ పెరుగుతుంది. ఓకే సార్. నెక్స్ట్ చల్ల నీళ్ళతో కడుక్కోవడము. నేను చెప్పిన ఈ కషాయంతో రోజు ఉదయం ఒక పూటన్న ప్రక్షాళన చేసుకొని, దీంతో పాటు ఆయుర్వేదంలో పంచకర్మ చికిత్సల్లో భాగంగా అక్షి తర్పణం అని ఒకటి ఉంటుంది. ఓకే సార్. అక్షి అంటే కన్ను, తర్పణం అంటే కంటి నరానికి స్ట్రెంత్ కలిగించడం. ఓకే సార్. కొన్ని ఔషధ గుర్తాలను మనకు పిండి లాంటి గాడి లాంటిది కట్టి దానిలో రోజు ఒక 15 to 20 మినిట్స్ ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల లోపల మలినాలు శుద్ధి చేయబడి దానిలో ఘృతంలో ఉన్న పోషక పదార్థాలు కంటి నరానికి అంది చక్కటి చూపునివ్వగలుగుతుంది. ఓకే సార్. ముఖ్యంగా ప్రజెంట్ స్టేజ్లో ఆర్పి, రెటినైటిస్ పిగ్మెంటోజా, ఏఆర్ఎండి, ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్, ఈ రేర్ డిసీజెస్, దీనికి అసలు వైద్యం అనేది లేదు ఓకే అల్లోపతిలో. సార్. ఈ ట్రీట్మెంట్లతో ఈ డిసీజులతో పాటు క్యాట్రాక్ట్ రాకుండా చేసుకోవచ్చు. పిల్లలకు సైట్ పెరగకుండా, ప్రోగ్రెసివ్ మయోపియా, ఈ వ్యాధులన్నింటిలో ఈ ట్రీట్మెంట్ ముఖ్యంగా ఆయుర్వేదకు సంబంధించిన డాక్టర్లు, ఎండి స్పెషలైజేషన్ డాక్టర్స్ ఉంటారు. వారంలో 5 రోజులు ఓకే సార్. చేసుకుంటూ అట్లా నెలలో మినిమం మీరు చక్కగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, 1 పాయింట్ వరకు తగ్గుతుంది. ఓకే సార్. అట్లా ఒక మనం 3 to 6 months ప్లాన్ చేసుకున్నామంటే వితౌట్ స్పెట్స్. ఓకే సార్. ఏదైనా అనటమికల్ డిఫెక్ట్ ఉంటే మాత్రం సర్జరీకి వెళ్ళాలి. ఓకే సార్. అది సుశ్రుత సంహితలో ఆయుర్వేదంలో కూడా అదే వర్ణించబడింది. అదర్వైజ్ మిగతావన్నీ మనము స్పెట్స్ లేకుండా చక్కటి చికిత్సలతోనే చేసుకోవచ్చు. ఓకే సార్. అంటే హైసైట్ ప్రాబ్లంకి అయితే ఒక మంచి హోమ్ రెమెడీ అయితే అంటే ఎస్పెషల్లీ ప్రోగ్రెసివ్ మయోపియా అండి, అంటే Okay. సైట్ పెరుగుతా పోతుంటుంది. ఓకే సార్. మైనస్ నుంచి ప్లస్లోకి వెళ్ళిపోతారు, లెన్స్ పెట్టుకోవడము, మళ్ళీ లాసిక్ సర్జరీ, సక్సెస్ రేట్ ఉండదు, లేజర్కి వెళ్తారు. ఎస్ సార్. అది ఫైనల్ ఆప్షన్ పెట్టుకోవాలి. ఎలా ఓకే సార్. చక్కటి మనకు మన ఋషులు భారతీయ ఆయుర్వేదాన్ని మనకు అంతా అందించారు. ఆ వారసత్వాన్ని మనం కాపాడుకొని మన భవిష్యత్తుకి ఇవ్వాలి. ప్రతి దాంట్లో అడ్వాన్స్ ఉండొచ్చు, కానీ చక్కగా హెల్త్ విషయంలో ఆ కాన్సెప్ట్ సైడ్ ఎఫెక్ట్స్ లేని వైద్యం ఎన్నుకోవడం అనేది చాలా అవసరం కదా. అంటే టీవీస్ మానిటర్స్, Yes. అంటే సాఫ్ట్వేర్ వాళ్ళు అంటే ఎక్కువ మానిటర్స్ చూడడం, ఎస్ ఇలాంటి వాళ్ళకు నాకు తెలిసి ఈ హోమ్ రెమెడీ చాలా చక్కగా Yes. ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను సార్. ఎస్ అది కూడా ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఎంప్లాయీస్ సాఫ్ట్వేర్ మినిమం డైలీ వాళ్ళు నైట్ షిఫ్ట్స్ కానీ డే షిఫ్ట్స్ కానీ, కొందరు 12 hours 20 hours కూడా చేసేవాళ్ళు ఉంటారు. కంటిన్యూ కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు కంటిలో మామూలుగా నీరు అనేది సెక్రెట్ అవుతుండాలి, అదే శుద్ధి చేసుకుంటుంది. అది మొత్తం జీరోసిస్ ఆప్థాల్మియా అంటారు, అంటే కళ్ళు డ్రై అయిపోతుంది. దాన్ని కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటారు. ఓకే సార్. అటువంటి వాళ్ళు నిత్యము ఈ విధంగా లోపలికి తీసుకోవడము, నేను చెప్పినట్టు ఎర్లీ మార్నింగ్ ప్రక్షాళన క్లీన్ చేసుకోవడము, ఇంకా మెడిసిన్స్ చెప్పాను కదా, త్రిఫలాఘృతము, ట్రీట్మెంట్స్ కానీ మీకు దగ్గరలో ఉన్న ఆయుర్వేద నిపుణుని సంప్రదించి చేసుకుంటే అసలు ఆ సమస్యలే రావు ఓకే సార్. అనేది ముఖ్యమండి. ఓకే సార్. ఐసైట్ ప్రాబ్లంకి అయితే చిన్న నుంచి పెద్దల వరకు ఈ హోమ్ రెమెడీ అయితే పాటించవచ్చు. కంపల్సరీ ఐసైట్ని రివర్స్ చేసుకోవాలి. రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటారు, దృష్టి మందము, క్యాట్రాక్ట్, అన్నిట్లో చాలా ఎన్నో ఔషధాలు మేము ప్రాక్టికల్గా కొన్ని వందల వేల మంది మీద స్టడీ చేయడం జరిగింది. మీరు చక్కగా కూడా దీన్ని ఆస్వాదించవచ్చు. ఐసైట్ ప్రాబ్లం రివర్స్ చేసుకోవడానికి చక్కటి హోమ్ రెమెడీ అయితే తెలియజేశారు మన ప్రేక్షకుల కోసం. థ్యాంక్ యూ. నమస్తే.